వెల్కమ్ అండి. సో, మనం ఎప్పట్లాగే మన నాయకులు అనే వీడియో సంబంధించిన సిరీస్‌ని మనం కంటిన్యూ చేస్తున్నాం. సో, మన నాయకుల్లో మనం ఎప్పట్లాగే మన నాయకులు అంటే మన దేశంలో ఉండే పార్లమెంట్, లోక్‌సభ, రాజ్యసభ, పార్లమెంట్ అది లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరెవరు రిప్రజెంట్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ఆస్తులెంత, వాళ్ళేమన్నా ఎన్ని నంబర్ ఆఫ్ క్రైమ్స్ వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సో, ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చదువుకున్నారా లేదా? చదువుకుంటే ఏం చదువుకున్నారు, వయసు ఎంత, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒకసారి మనం చూద్దాం. ఇది మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, ఏడిఆర్ అంటాం షార్ట్లో. మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇస్తాను, మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇది కాకుండా మీరు డైరెక్ట్గా నాకు ఒక యాప్ కావాలి, ఇప్పుడు నేను వాడుతున్న యాప్లో కూడా చూడాలి అనుకుంటే కనుక మీరు యాప్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాలు ప్రజలకి, సామాన్య ప్రజలకి బహుశా తెలియకపోవచ్చు. సో, అందుకని సామాన్య ప్రజలకు కూడా ఈ విషయాలు తెలిస్తే, మన ఎన్నుకున్న నాయకులు ఏంటి? వాళ్ళు పోటీ చేసినోళ్ళు ఎవరు? ఆ పోటీ చేసిన వ్యక్తుల గురించి చూచాయిగా విషయం తెలిసిందనుకో, మిగతా విషయాలు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉండొచ్చు, ఏంటి? ఇవి తెలిస్తే నెక్స్ట్ టైం ఎన్నుకున్నప్పుడు సరైనోడిని ఎన్నుకునే అవకాశం ఉండొచ్చు. ఇది నా ప్రయత్నం మాత్రమే. పలానా వ్యక్తిని కించపరచాలనే ఉద్దేశం నాకు ఏ క్వశ్చనా లేదు. కాకపోతే ఇలాంటి విషయం అందరికీ తెలియాలన్న సదుద్దేశంతో చేస్తుంది. ఇక్కడ చేసిన ఏడీఆర్ కూడా అదే సదుద్దేశంతోటే ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు క్రోడీకరించి మనకు పెట్టారు. అదే ప్రజలందరికీ తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. సరేనండి. సో, ఇప్పుడు లోక్‌సభకు సంబంధించి మొదలు పెడదాం. లోక్‌సభలో లాస్ట్ టైం మనం 2019 లిస్ట్‌లో అధీర్ రంజన్ చౌదరి గారు ఇచ్చారు. ఇప్పుడు అదూర్ ప్రకాష్ గారు అత్తింగల్ కాన్స్టిట్యుయెన్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ తరపున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి తరపున పోటీ చేసి గెలిచారు. ఈయన వయసు 63 సంవత్సరాలు. ఈయన ఒక గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, అంటే బాగా చదువుకున్నాడు సరిపడగా చదువుకున్నాడు. సో, లాయర్ అండి ఈయన. 14 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. 2 కోట్లకు పైగా అప్పులున్నాయి. దగ్గర దగ్గర 3 కోట్ల వరకు అప్పులు ఉన్నట్టుగా వస్తుంది. 2,76,00,000. సో, నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చి 7 కేసులు ఉన్న ఒక సీరియస్ చార్జ్ ఉంది. క్రైమోమీటర్లో రెడ్లో ఉన్నారండి. సరే, ఇప్పుడు ఈ అత్తింగల్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ అదూర్ ప్రకాష్ గారితో పాటు పోటీ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు, అంటే చదువు ఎలాంటి చదువుకున్నారు, వాళ్ళ కేసెస్ ఎలాగున్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమో ఒక్కొక్కసారి జనాలకు అసలు ఆప్షన్ తెలియక వెళ్ళారా, లేకపోతే తెలుసుకునే వెళ్ళారా? తెలుసుకుని వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలాగుందని తెలుస్తుంది. క్షమించండి, అక్కడక్కడ కొన్ని కొన్ని తప్పులు వస్తున్నాయి. ఇదిగోండి అత్తింగల్. సో, అదూర్ ప్రకాష్ గారు అయితే మనం ఇప్పటివరకు చూసాం. అదూర్ ప్రకాష్ తర్వాత సంపత్ సిపిఐఎం తరపున పోటీ చేశారు. సో, అత్తింగల్ అంటే నేను అనుకోవడం కేరళ కానీ తమిళనాడులో కానీ అయి ఉంటుంది. సిపిఐఎం కూడా నెక్స్ట్ ఉందంటే. సో, ఏజ్ వచ్చి 56 సంవత్సరాలండి. ఈయన ఒక డాక్టరేట్ అండి. సిపిఎం తరపున పోటీ చేసిన సంపత్ గారు డాక్టరేట్, అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆయనకు ఉంది. డాక్టరేట్ అండ్ పిహెచ్డి చేసినట్లు లెక్క. సో, ప్రొఫెషన్ వచ్చి అడ్వకేట్ అండి. ఈయన ఒక అడ్వకేట్. 3 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి. 36 లక్షల వరకు అప్పులు ఉన్నాయండి. కేసెస్ లేవండి ఈయన మీద. సో, మంచి ఆప్షనే. సో, అజ్మల్ ఇస్మాయిల్ ఎస్డిపిఐ అనే పార్టీ తరపున పోటీ చేశారు. సో, ఈయనకు 36 సంవత్సరాలు. ఈయన ఒక గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్, గైడెన్స్ కౌన్సిలర్గా ఉంటారండి ఈయన. 15 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. 2 లక్షల అప్పులు కూడా ఉన్నాయి. అయితే 3 కేసులు ఈయన మీద ఉన్నాయి. 2 సీరియస్ ఛార్జెస్ అండి. క్రైమోమీటర్లో ఈయన కూడా రెడ్ కలర్లోకి వచ్చారు. తర్వాత అనిత ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. సో, మరి ఈవిడ 34 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ అండి. ప్రొఫెషన్ ఏమీ లేదు, నిల్లు. 25,000 రూపాయల ఆస్తులు ఉన్నాయి. కేసెస్ ఏమీ లేవండి. సో, అత్తింగల్ అజిత్ కుమార్, ఈయన ఒక ఇండిపెండెంట్గా పోటీ చేశారు. 51 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు. ఒక కూలి. 50,000 వరకు ఆస్తులు ఉన్నాయి. అప్పులు లేవు. కేసెస్ కూడా ఏమీ లేవు. తర్వాత దేవదాతన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. 70 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు. ప్రొఫెషన్ ఏం లేదు, 75,000 వరకు ఆస్తులు ఉన్నాయి. కేసెస్ ఏమీ లేవు. తర్వాత ఇరింజయం సురేష్ గారు,
45 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, కూలి, ఆస్తులు ఏమీ లేవు, కేసులు కూడా ఏమీ లేవు. తర్వాత కేజీ మోహనన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. 59 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, ₹1,00,000 ఆస్తులు ఉన్నాయి, కేసులు లేవు. తర్వాత మహీన్ తేవర్పుర 31 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, బిజినెస్ చేస్తారు, 3,00,000 వరకు ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, క్రైమ్స్ లేవు. తర్వాత మనోజ్ ఎం ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. సో 30 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, పెయింటర్ అండి, 69,000 పైగా ఆస్తి ఉంది, అప్పులు లేవు, కేసెస్ కూడా ఏమీ లేవు. తర్వాత పి రామసాగర్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, 48 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు, సెల్ఫ్ ఎంప్లాయీ, ఈ మైత్రి ఆన్లైన్ సర్వీస్ అనే దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయీగా ఈయన వర్క్ చేస్తారు, 5,00,000 వరకు ఆస్తులు ఉన్నాయి, 26,000 అప్పులు కూడా ఉన్నాయి. సో ఇక క్రైమ్స్ అయితే ఏమీ లేవు. సో ఈజ్ అ క్లీన్ గాయ్. తర్వాత ప్రకాష్ జీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు, లోక్సభలో సంబంధించి 59 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, ఈయన వ్యవసాయం చేస్తారు, 27,00,000 పైగా ఆస్తులు ఉన్నాయి, 6,00,000 అప్పులు ఉన్నాయి, కేసులు లేవండి. తరువాత సతీష్ కుమార్ గారు, ఇక్కడ మీకు 38 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, నేను ఒక డ్రైవర్, 9,00,000 వరకు ఆస్తులు ఉన్నాయి, 1,75,000 అప్పులు ఉన్నాయి, కేసెస్ లేవండి. తర్వాత శైలజ గారు వచ్చి 34 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, కాజు ఫ్యాక్టరీలో కాజు ఫ్యాక్టరీ అండి, జీడిపప్పు ఫ్యాక్టరీ, అందులో వర్కర్ అటండి, 1,25,000 ఆస్తి, అప్పులు లేవు, కేసులు లేవు. తర్వాత శోభా సురేంద్రన్ గారు బీజేపీ తరపున పోటీ చేశారు, 45 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ అండి, అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తారు, 19,00,000 ఆస్తులు ఉన్నాయి, లయబిలిటీ 0, నెంబర్ ఆఫ్ కేసెస్ 40 ఉన్నాయి, సీరియస్ ఛార్జెస్ 19, క్రైమోమీటర్లో అసలు ఇది ఇలా ఇంకో రేంజ్ ఇది. సరే, శోభా సురేంద్రన్. సునీల్ సోమన్ ఇండిపెండెంట్గా పోటీ చేశారు, అత్తింగల్, 49 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదివారు, అగ్రికల్చర్, 14,000 ఆస్తులున్నాయి, అప్పులేం లేవు, కేసులు కూడా ఏం లేవండి. విపిన్ లాల్ పాల్లోడే పిఎస్పి తరపున పోటీ చేశారు, ఈయన ఒక పోస్ట్ గ్రాడ్, బాగా చదువుకున్నాడు. సో ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకరేమో డాక్టరేట్ చదివారు సిపిఐఎం తరపున, తర్వాత ఈయన ఒకరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, సోషల్ సర్వీస్ చేస్తారు, 30 సంవత్సరాల వయసు, 5,00,000 వరకు ఆస్తులు ఉన్నాయి, 6,00,000 అప్పులు ఉన్నాయి, కేసు ఒకటి ఉంది ఈయన మీద, సీరియస్ ఛార్జ్ కాదు, బట్ ఎల్లో మార్క్లో ఉన్నారు. తర్వాత వివేకానందన్ అని చెప్పి చివరిగా అభ్యర్థి ఒకరు ఉన్నారు, 71 సంవత్సరాల వయసు, 8వ తరగతి చదువుకున్నారు, ఈయన ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్యం చెప్తారు, 4,00,000 పైగా ఆస్తులు, అప్పులు లేవు, కేసెస్ కూడా లేవు, గుడ్. సో ఇది ఇప్పటివరకు లోక్సభకు సంబంధించి. సో చూశారు కదండి, అందులో బీజేపీ తరపున గెలిచిన ఆయన 40 కేసులు ఉన్నాయి. మన వ్యక్తి శోభా సురేంద్రన్ గారు ఎవరన్నా మనకు తెలియదు. సో ఆపర్చునిటీ అయితే ఉంది, ప్లెంటీ ఆఫ్ పీపుల్ పోటీ చేశారు, అందులో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం కొంతమందికి ఆస్తులు కూడా లేవు, బట్ దే ఆర్ సమ్వాట్ విల్లింగ్ టు సర్వ్ ద కంట్రీ. సో అలాంటి ఆప్షన్స్ మనకు తెలియకపోవడం మన బాధాకరం. ఎనివే రాజ్యసభలోకి వెళ్దాం. రాజ్యసభలో లాస్ట్ టైం నేను ఇప్పటివరకు ఇప్పుడు చూడంత అత్యంత ధనవంతుని చూసాం కదండి, 2,400 కోట్లు, 6, 3, 8, 9, అఖిలేష్ ప్రసాద్ సింగ్ 5 కోట్లు, మళ్ళీ అయోధ్య రామరెడ్డి ఈయన 2,577 కోట్లు. సరే, ఇప్పుడు అమర్ పట్నాయక్ బీజేడీ తరపున పోటీ నిలబడ్డ వ్యక్తి, 52 సంవత్సరాలండి, డాక్టరేట్ చదివారు, అడ్వకేట్, కన్సల్టెంట్, సోషల్ యాక్టివిస్ట్ అండి ఈయన అమర్ పట్నాయక్ గారు. సో ఈయన వచ్చి 10 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, 63,00,000కు పైగా అప్పులు ఉన్నాయి, ఒక కేసు ఉందండి క్రైమోమీటర్లో, ఈయన కూడా క్రైమోమీటర్లో ఒక కేసుతో ఉన్నారు. సో నెక్స్ట్ స్టేట్ అసెంబ్లీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఎప్పట్లాగే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్, తర్వాత రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ చేస్తాను. సో ప్రస్తుతానికి సౌత్లో ఒకటి, నార్త్ ఒకటి అనుకుని వెళ్తున్నాను. తర్వాత ఇఫ్ నాకు బాగా సపోర్ట్ లభిస్తే దెన్ ఐ కెన్ పుట్ సమ్ ఎఫర్ట్ టు గో ఇన్ టు దిస్. బట్ ప్రస్తుతానికి యాక్చువల్లీ డూయింగ్ నాకున్న ఖాళీ టైంలోనే నేను యూజ్ చేసుకొని చేస్తున్నాను. సో మొన్న మనం
రేపల్లె వెంకటగిరి కాన్స్టిట్యున్సీ అనంతపురం అర్బన్ వరకు వెళ్ళామండి. ఇప్పుడు పామర్ కాన్స్టిట్యున్సీ తరపున ఏమున్నారో చూద్దాం. పామర్ తరపున పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఎవరంటే అనిల్ కుమార్ కైలే గారు. 41 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ అండి. ఈయన ట్రేడింగ్ అంటే వ్యాపారం చేస్తారు, వ్యాపారంలోకే వస్తుంది. సో మొత్తం మీద ఈయనకి యాసెట్లు వచ్చి 2 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అయితే 2,51,00,000 ఆస్తి. లయబిలిటీస్ వచ్చేటప్పటికి 29 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయండి. 2 కేసులు ఈయన మీద ఉన్నాయండి. సో ఈయన గెలిచారు. సో ఈయన పామర్ తరపున పోటీ చేసి గెలిచారు. సో మరి పామర్ తరపున ఈయనతో పోటీ పడిన వాళ్ళు ఎవరనేది చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ అంటున్నాం కాబట్టి ఆబ్వియస్గా టీడీపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ బీజేపీ ఉంటారు, జనసేన ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే జనసేన పోటీ చేశారేమో. పామర్, పాడేరు, పానపల్లి, పలాస, పామర్. సో పామర్లో అనిల్ కుమార్ కైలే గారి గురించి చదువుకున్నాను. టీడీపీ తరపున కల్పన ఉప్పులేటి గారు పోటీ చేయడం జరిగింది. ఈవిడ 58 సంవత్సరాల వయసు. ఈయన గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ అండి. ప్రొఫెషన్ వచ్చి ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటికి. సో 11 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి, 94 లక్షలు పైగా అప్పులు ఉన్నాయి. కేసు ఈవిడ మీద కూడా ఉందండి. తర్వాత మాదేపల్లి ఝాన్సీ రాణి గారు బీఎస్పీ తరపున పోటీ చేయడం జరిగింది. క్షమించండి, 48 సంవత్సరాల వయసు, గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ అండి. ఈయన ఒక హౌస్ మేకర్. మాదేపల్లి ఝాన్సీ రాణి గారు అంటే ఇంటి వద్దనే ఉంటారు. ఆవిడ కూడా పోటీ చేశారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇంటి వద్ద నుండి ఒక వ్యక్తి ఎలక్షన్స్ కోసం నిలబడ్డారంటే ఐ థింక్ దానికి కూడా చాలా గట్స్ కావాలి. అలాంటి వారిని అప్రిషియేట్ చేద్దాం మనం కూడా. సో 1 కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నాయి, 1.5 కోటి పైగా ఆస్తులు ఉన్నాయి, 45 లక్షల వరకు అప్పులు ఉన్నాయి, దాదాపు 46 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. కేసెస్ ఏం లేవు. ఓకే. తర్వాత అరిసే కృష్ణప్రసాద్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. క్షమించండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న దాని ప్రకారమే చదువుతున్నాను. సో ఎవరైనా పేరు తప్పు చదివి ఉంటే క్షమించండి. ఇండిపెండెంట్గా పోటీ చేశారు. 43 సంవత్సరాల వయసు, 8వ తరగతి చదువుకున్నారు. అగ్రికల్చరల్ లేబర్, సో వ్యవసాయ కూలీ అండి. ఈయన 1,75,000 వరకు ఆస్తులు ఉన్నాయి. సో పర్వాలేదు, బాగానే సంపాదించుకున్నట్టే. సో నెంబర్ ఆఫ్ కేసెస్ లేవు. గుడ్. తర్వాత పడుగు క్రాంతి కుమార్ గారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీ చేయడం జరిగింది. సో 37 సంవత్సరాల వయసు. ఈయన పోస్ట్ గ్రాడ్యుయేట్, బాగా చదువుకున్నారు, అన్ఎంప్లాయీ, ఉద్యోగం లేదు. సో 4 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, 16 లక్షల అప్పులు ఉన్నాయి. ఐ థింక్ అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అవుతారనుకుంటున్నాను. సరే, ఏదేమైనా క్రిమినల్ కేసెస్ అయితే ఏమీ లేవు. ఓకే, దట్స్ గుడ్. తర్వాత దొప్పలపూడి అజయ్ బాబు గారు. ఈయన 20 సంవత్సరాల వయసు, ఎడ్యుకేషన్ అదర్స్ అని ఉంది, ప్రొఫెషన్లో అయితే ఏమీ ఇవ్వలేదు. 2,90,000 వరకు ఆస్తులు ఉన్నాయి, అప్పులు లేవు, కేసెస్ కూడా లేవు. తరువాత గండ్రపు అశోక్ బాబు, 26 సంవత్సరాల వయసు, ప్రణదర్ చదువుకున్నారు, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు, 52,000 వరకు ఆస్తులు ఉన్నాయి, కేసెస్ లేవు. తరువాత కొల్లూరి బెనర్జీ, ఆల్ ఇండియా ప్రజా పార్టీ తరపున పోటీ చేశారు, 64 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, అగ్రికల్చరల్ లేబరర్ అండి. సో అగ్రికల్చరల్ లేబరర్ అంటే వ్యవసాయ కూలి, 25 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి. సరే, లయబిలిటీస్ లేవు, అనామలీ ఒక రకంగా మీకు అర్థమవుతుంది. అగ్రికల్చరల్ లేబర్ అంటే వ్యవసాయ కూలి ఆ స్థాయిలో వస్తుంది. మరి కొల్లూరు బెనర్జీ గారు ఏం చేస్తారో తెలియదు. సో అదనమాట. నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే లేవండి. సో తర్వాత మంగం రాజా మనోహర్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో పామరులో. సో గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ అండి. ఈయన ఎక్స్ వర్క్స్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆఫ్ కాల్డ్ ఐఈఎస్. ఓకే, ఈయన ఒక ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అని ఉండేది, ఇప్పుడు బహుశా లేదనుకుంటా. సో ఆ సర్వీస్లో ఈయన వర్క్ చేశారంటే ఈజ్ అ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేవారు. 7 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, కేసెస్ ఏం లేవండి. ఈయన కూడా మంచి క్యాండిడేటే. తర్వాత మొవ్వా మోహన్ రావు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం జరిగింది. 63 సంవత్సరాల వయసు, 12వ తరగతి చదువుకున్నారు, అగ్రికల్చరిస్ట్, వ్యవసాయ ఆధారిత వ్యాపారం కానీ ఏదైనా చేయించవచ్చు. 67 లక్షల వరకు ఆస్తులు, 17 లక్షల అప్పులు ఉన్నాయి, కేసెస్ లేవు. దట్స్ గుడ్. తర్వాత రెబ్బా చంద్రరావు గారు ఆర్పిఐ తరఫున పోటీ చేయడం జరిగింది. సో 85 సంవత్సరాల వయసు, 10వ తరగతి చదువుకున్నారు, రిటైర్డ్ సూపర్వైజర్ ఆఫ్ ఎస్సీ రైల్వే. ఓకే, ఈయన రైల్వేలో పనిచేశారు, 10వ తరగతి చదువుకున్నారు.
సో 1,30,000 వరకు ఆస్తులు ఉన్నాయి, కేసులు లేవండి. సో ఈయన కూడా మంచి మంచి క్యాండిడేటే. గొల్లపర్ల వెంకటేశ్వరరావు గారు, బీజేపీ. సో రెగ్యులర్గా మనం చూసే పార్టీలు అనమాట ఇవి. సో 52 సంవత్సరాలు ఈయన వయసు, 10వ తరగతి చదువుకున్నారు, సోషల్ వర్కర్. 54 లక్షల ఆస్తులు ఉన్నాయి, 29 లక్షల అప్పులు ఉన్నాయి, కేసెస్ లేవు. సో ఒక రకంగా ఇది ఇంతమంది పోటీ చేస్తే ఇందులో అనిల్ కుమార్ కాయిలే గారు గెలిచారు. బట్ పోటీ చేసేవాళ్ళు లేక కదండి. సో ఆపర్చునిటీ ఉంది, చాలామంది పోటీ చేశారు. అన్ఫార్చునేట్లీ ఐ థింక్ కొన్ని మంచి క్యాండిడేట్స్ ఉన్నారు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు, సో ఇంకొంతమంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో మనకి పాసిబిలిటీ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటేనండి, మనకి అదృష్టం కొద్దీ కొన్నిసార్లు కొంతమంది మంచి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోటీ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ ఆలోచనని వ్యక్తపరిచేందుకు సరైన ప్లాట్ఫామ్ ఉండదు. సో వీళ్ళు కూడా అప్రోచ్ అవ్వడానికి, ఇప్పుడు ₹1,00,000 మాత్రం ఆస్తున్నాడు, ఎంత చేయగలడు, ఎంత ప్రమోట్ చేయగలడు? సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే మేబీ ఏదైనా సాధ్యం అవుతుందేమో. కోర్స్ మీడియాలో అంతా ప్రకటనలు ఇచ్చి చేయడం అంటే అదంతా జరిగే పని కాదు. సరే, సో ఇది పామర్కు సంబంధించి. పామర్ తర్వాత చెప్పాను కదండి, ఉత్తరప్రదేశ్కి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం ఏంటంటే ఒక క్యాండిడేట్ని చూద్దాం, విన్నింగ్ క్యాండిడేట్ని. ఇఫ్ యూ వాంట్ టు రియలీ గో టు అండర్స్టాండ్, ఇంకా ఇది తెలుసుకోవాలనుకుంటే గనుక మీరు మైనేత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెబ్సైట్ ఉంది, ADR.org, దాంట్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది. సరేనండి. సో ఇప్పుడు మనం చూసేది ఈసావులి అని చెప్పి కాన్స్టిట్యువెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ తరపున పోటీ చేసిన వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు ఏంటంటే అబ్రార్ అహ్మద్. SP సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. సో ఆయన గురించి తెలుసుకుంటున్నాం. 66 సంవత్సరాల వయసు, 8వ తరగతి చదువుకున్నారు, సోషల్ వర్కర్ అండి. 70 లక్షల వరకు ఆస్తులు ఉన్నాయి, 9 లక్షల అప్పులు ఉన్నాయి, క్రైమోమీటర్లో ఏమీ లేవు. ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించి. ఇంకా మరి పోటీ చేసిన వాళ్ళు ఎందుకు చెప్పట్లేదని అడగండి. సో డైరెక్ట్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఫస్ట్ ఒకరిని తెలుసుకుందాం, తర్వాత ఇన్ కేస్ మనం సపోర్ట్ చేసే పరమైతే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేమ్స్ ఏదో తెలిసినాయి, వాళ్ళు ఎవరెవరు రిప్రజెంట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో తర్వాత మనకి అసలు ఆ ప్రాంతాలు ఏంటి, వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం ఇండైరెక్ట్గా మనం చేస్తే తెలుస్తుంది. సో ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాలోనే ద బిగ్గెస్ట్ స్టేట్ అండి. నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ల్యాండ్ ఆల్సో, అండ్ ఆల్సో ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ పరంగా చూసినా కూడా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. సో ఇక్కడ ఓటేసే జనాలు బట్టి కూడా చాలా వరకు కొన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటి దృష్ట్యా మనకి ఇది చెప్తారు. సో ఇదండి మన నాయకుల గురించి. సో ప్రతిపక్ష నాయకులు కొంతమందిని మిస్ చేశాను, సో క్షమించండి ఈ ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రము. సో ఇంకొకటి పార్టీ గురించి తెలుసుకుందాం అండి, పొలిటికల్ పార్టీస్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ అధికార పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీ నుంచి వెళ్ళాను. సో నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది కాంగ్రెస్ అండి. ఈ రెండు పార్టీల గురించి మనకు తెలియదా అనకండి, తెలుసు, బట్ ఏంటంటే కొంతలో కొంత మనం తెలుసుకోవాలి కదా. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చూద్దాం. 2018-19 నాటికి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో చూద్దాం. ఇది మాత్రం లక్షల్లో ఇస్తారు. సరే, టోటల్ అసెట్స్ వచ్చేటప్పటికి 928 కోట్లు అండి. 928 కోట్లు. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఏంటంటే 91 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఫిక్స్డ్ అసెట్స్ వచ్చి దాదాపుగా 217 కోట్లు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ 3,24,00,000. కరెంట్ అసెట్స్ వచ్చి 635 కోట్లు. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వచ్చేటప్పటికి 72 కోట్లు ఉన్నాయి. సో లయబిలిటీస్, తర్వాత ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎక్స్పెండిచర్ ఏంటి, ఇదంతా చూపించారు, మీరు కూడా చూసుకోండి. ఇది లక్షల్లో ఉంది, లక్షల్లో ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ప్రస్తుతానికి అలా ఇచ్చారు. 92,000 లక్షలని ఎందుకు రాయడం, సరే ప్రస్తుతానికి అలా రాసేది, దాన్ని అలా ఉంచుదాం. డొనేషన్స్, ఈ పార్టీకి ఎక్కువగా డొనేట్ చేసేవాళ్ళు ఎవరు, టాప్ డొనేటర్స్ ఎవరు ఉన్నారో చూద్దామండి. సో ఇప్పటివరకు టోటల్ డొనేషన్స్ వచ్చి 148 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయి. సో 605 పైగా డోనర్స్ ఉన్నారు, 605 డోనర్స్ ఉన్నారండి. యావరేజ్గా 24 కోట్ల రూపాయల 55,903, సరే క్షమించండి, 24 కోట్లు కాదు, 24 లక్షలు డొనేట్ చేస్తున్నారు.
సో ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా దాదాపుగా 55 కోట్ల రూపాయలు అనేవి రావడం జరిగింది. దాని తర్వాత ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 5 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా మరో 5 కోట్లు, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 5 కోట్లు, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 5 కోట్లు, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 4 కోట్లు, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 3 కోట్లు, ప్రూడెంట్ ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 2 కోట్లు, బగమైన డెవలపర్స్ ద్వారా 2 కోట్లు, మిస్ సమాజ్ ఎలక్టోర్ ఎంఎస్ అని ఉంది, అది ఎంబైఎస్ సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్ అసోసియేషన్, దాని ద్వారా ఒక 2 కోట్ల రూపాయలు వీళ్ళకి డొనేషన్స్ లభించండి. ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు యాప్లోకి వెళ్ళి చూడొచ్చు. చూస్తుంటే వీళ్ళకి ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారానే ఎక్కువ వస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐఎన్సీ, సింపుల్గా ఐఎన్సీ అనేది. నెక్స్ట్ మిగతా ఒక్కొక్కటి వెళ్దామండి. స్టేట్ వైజ్గా వద్దు, మొత్తం ఆలు కలుపుకుని వెళ్ళిపోదాం. ఏమంటారు? సో ఇదండి పొలిటికల్ పార్టీస్ గురించి ఏమేమి ఉన్నాయి. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ కవర్ చేయొచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా చూడండి. సో ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా మనం ఒక 4 నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఎలక్షన్స్లో పోటీ చేయడానికి వేరే ఆప్షనే లేదా అంటే ఎందుకు లేదని శుభ్రంగా ఉంది. పోటీ చేస్తున్నారు కూడా చాలామంది. అయితే ఇందులో కొంతమంది కేవలం 1,00,000, 2,00,000 ఆ టైపు ఆస్తులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి సేవ చేయాలని ఉంది, ట్రై చేశారు. అయితే వీళ్ళ యొక్క గొంతుకని వినిపించుకునే అవకాశం లేకపోవడం. నిజానికి మనకి మీడియా ఇన్నుండి కూడా మనకి వీళ్ళ అభిప్రాయం చెప్పగలిగే అవకాశం లేకపోవడం ప్రాబ్లం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అందరికీ దొరకదు. సో అంత ఈజీ కాదు. సోషల్ మీడియా కూడా చేసి ఉండే బాగుండేది, బట్ అన్ఫార్చునేట్లీ నో. బహుశా ఈ విషయంలో మరి ఎలాగా అప్రోచ్ అవుతారు ఏంటి అన్నది తెలియదు. సో ఇదండి. సో మై నేత మన నాయకులు, మై నేత కాదు మన నాయకులు, ఇది నా సిరీస్ది. నా సీరియల్లో నెక్స్ట్ వీడియోని మనం చూద్దాం. మరిన్ని వీడియోస్ గురించి తర్వాత కలుద్దాం. సో నా అభిప్రాయాన్ని కూడా చెప్తాను, క్షమించండి ఇంకా చెప్పాలి. ఇవాళ మనం చూసినట్లు శోభా గారు, శోభా పేరు మీద ఉన్న ఆయన దాదాపుగా 40 కేసులు ఆయన మీద ఉన్నాయి. ఆలోచించండి, ఆ కేసులు నిజంగా అప్రూవ్ అయిన వ్యక్తిగా కనుక వెళ్తే ఎంత ప్రమాదం. ఒక కేసు ఉన్నా కూడా ప్రమాదమే, సీరియస్ ఛార్జ్ అయితే ఇంకా ప్రమాదం. ఏదేమైనా మన నాయకులకి ప్రాబ్లం ఏంటంటే, పాలిటిక్స్ ఉన్న వాళ్ళ మీద కొంతమంది గిట్టని వాళ్ళు కొన్ని కేసులు పెడతారు. సో అవి కూడా ఉంటాయి, దాన్ని తట్టుకుని నిలబడాలి. అంత సులభం కాదు. నిజాయితీగా నీతిగా వెళ్ళి నిలబడడం అంత సులభం కాదు. నిలబడవచ్చు, బట్ ఇట్ టేక్స్ టైం, దానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి, అండ్ అంత సులభం కాదు. నువ్వు నమ్మిన సిద్ధాంతాలని ప్రజల్లో కూడా బాగా ఆ మార్పు అది రావాలి. మెయిన్ సమస్య ఏంటంటే, మన జనాలు ఎలా ట్యూన్ చేయబడ్డారంటే, ఇప్పుడు పర్టిక్యులర్ ఫేస్ చూపిస్తారు, ఇంకా ఆ ఫేస్ మాత్రమే ఎలిజిబుల్ అనుకుంటారు దేనికైనా. సో పార్టీని పక్కన పెట్టి మనం అసలు క్యాండిడేట్స్ ఎవరున్నారో కూడా కనీసం చూడకుండా మనం వెళితే రేపు అన్న రోజున మనకి ఏం తెలుస్తుంది కదండి. సో ఐ థింక్ పోటీ చేసే క్యాండిడేట్స్ ఎవరు అన్న విషయం కూడా తెలుసుకుని ఉంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. ఒక్క నిమిషం అండి. సో క్షమించండి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం క్యాండిడేట్స్ లేక కదండి ఉన్నారు, కానీ ప్రజలకి అట్లాగే పోటీ చేసే వారికి ఎలాగ వారిని ప్రమోట్ చేసుకోవాలనే విషయం తెలియకపోవడం ఒక సమస్య. ప్రభుత్వం కూడా ఎవరైతే ఇలా అట్టడుగు స్థాయి నుండి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు 1,00,000, 2,00,000, కొంతమంది 49,000, 50,000 ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పిన అప్పుడప్పుడు ప్రకారం తీసుకుంటే కనుక ఐ థింక్ మరి అంత తక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళని? అసంభవం. అట్లీస్ట్ ఒక పోటీ చేస్తున్నాడు అన్న వ్యక్తి అన్నది కూడా తెలియాలి కదా. పోలింగ్ కేంద్రం వచ్చాక చూడడం కన్నా, పోలింగ్ కేంద్రం కన్నా ముందరే వాళ్ళ వివరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ కనీసం ఏదో ఒక రూపేణ. మీడియా ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఛానల్స్లో కంపల్సరీగా ఇలా పర్టికులర్ పర్సన్స్కి సంబంధించిన డీటెయిల్స్ని మీరు చెప్తానే ఉండాలి కంటిన్యూస్గా. మీరు ఒక లా పాస్ చేసి ఇలా చేస్తే ఐ థింక్ పోటీ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి సో మీడియా ఛానల్స్లో ఎప్పటికప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఎలక్షన్స్ టైంలో. అట్లీస్ట్ మనం అదన్నా చేయాలి కదా. ఇప్పుడు ఎంతో కొంత కాంపన్సేషన్ ఇచ్చేలా చేసి మీడియా ఛానల్స్కి ఎలాగో యాడ్స్ కోసం చాలా ఇస్తారు. సో అదేదో ఎలక్షన్స్ టైంలో వీళ్ళకి ఈ పోటీ చేసే వ్యక్తుల యొక్క వివరాలని, అట్లాగే వారికి సంబంధించిన బయోడేటాని, వాళ్ళకి సంబంధించి ఒక 2 నిమిషాల వీడియో, 5 నిమిషాలకు 2 నిమిషాలు 2.5 నిమిషాలు వాళ్ళ గురించి, వాళ్ళ ఆశయాల గురించి చెప్పుకోవడానికి కొంత సమయం ఇచ్చినట్లయితే అట్లీస్ట్ వాళ్ళ ఫేస్ తెలుస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద పార్టీలు, వందల కోట్ల ఆస్తులు ఉన్న పార్టీలతోటి, పార్టీ సమూహాలతో వీళ్ళు పోటీ పడేది ఎలాగా? సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలి. సో అది చేయలేదు. ఈ రిఫార్మ్ ఎలక్షన్స్లో తీసుకురాలేదు. ఎలక్షన్స్లో ఇలాంటి రిఫార్మ్ ఒకటి తీసుకురావాలి. ఈ రిఫార్మ్ తీసుకొస్తే మేబీ ప్రజలకు కూడా వీళ్ళు కాకుండా ఇంకా కొంతమందికి ఇంకా కొంతమంది మనకు పోటీ చేయడానికి ఉన్నారు అన్న విషయం తెలిస్తే ప్రజల్లో కొంతలో కొంత ఛాన్సెస్ పెరుగుతాయి. ఎంతసేపు ఒకటే ఒకటే పార్టీ ఉంటే అంత అధికారం స్టాగ్నేట్ అవుతుందన్న భావన వస్తుంది. చెప్తున్నందుకు క్షమించండి, జరుగుతుంది. సో ప్రజల్లో ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరున్నారు కాదు, మనమే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎట్ ద సేమ్ టైము ప్రభుత్వం కూడా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలి. ఎక్కడ తెలుసుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అన్నది. సో ఇన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఇన్ని మీడియా ఛానల్స్ని కంపల్సరీ ఇది చేయాలి అని చెప్తే ఎందుకు చేయరు? చేస్తారు. దేశం భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నప్పుడు, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాలను ఎందుకు చేయరు? రాజకీయ నాయకులు కూడా వీటి విషయంపై ఆలోచించాలి. ఎవరైతే రాజకీయాల్లో ఉంటున్నారో వారు కూడా ఈ విషయంపై ఆలోచించాలి. ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే అప్పుడు మోర్ ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి పోటీ చేసే వ్యక్తుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. అది మరింత పోటీతత్వాన్ని పెంచుతుంది. మనకి ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారు, ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఏంటని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది కొట్టుకెళ్ళాం అనుకోండి, మనకు చాక్లెట్లు అనగానే క్యాడ్బరీ, డైరీ మిల్క్, 5 స్టార్, బార్ 1, ఇంకే ఒక 3-4 రకాలు ఎప్పుడు ఉండేవి ఉన్నాయనుకోండి, వాళ్ళదే మొనోపలి ఉంటుంది. అట్లా కాకుండా మన దేశీ కంపెనీలు అవ్వచ్చు, లోకల్ మేడ్ చాక్లెట్ కంపెనీస్ అవ్వచ్చు, ఫారెన్ మేడ్ చాక్లెట్ కంపెనీస్ ఉన్నప్పుడు ప్రజలకి వాళ్ళకు అందుబాటులో ఉన్న వ్యక్తుల వివరాలు తెలుసుకోవడం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. వాళ్ళ అప్పటికున్న చాయిస్ని బట్టి వాళ్ళకి ఇంకొకరిని కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అరే ఇంకొకడు ఉన్నాడు కదా, అతను ఉన్నాడన్న వ్యక్తే తెలియదు, ఇక్కడ చూశాక నాకు మతులిపోతుంది ఎంతమంది పోటీ చేస్తున్నారా అని. నేనేమనుకునేవాడిని అంటే మా అయితే 5-6 పోటీ చేస్తున్నారేమో. నేను కూడా పోలింగ్ బూత్కి 2 సార్లు వెళ్ళాను, కానీ 2 సార్లు కూడా కనీసం పోలింగ్ బూత్ని తనివి తీరా పరికించి చూడడానికి ఉండదు. ఎందుకంటే లైన్లో నుంచోవడం, ఎటుబడి జరగకూడదన్న పోలీసులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, ఇలాగే ఉంటుంది అంతే, గజిబిజిగా కంగారు. అందుకని అక్కడ చూసేంత సమయం కూడా ఉండదు. సో బహుశా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ కానీ, గవర్నమెంట్స్ కానీ కొంత రిఫార్మ్స్ తీసుకురావాలి. ఐ థింక్ దిట్స్ మోర్ ఇంపార్టెంట్. మన దేశ భవిష్యత్తుకి సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో ఇంకాస్త చొరవ చూపిస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సరే, ఇక్కడతో నేను ఇవాళ చెప్పాల్సిన వీడియోని ముగిస్తాను. సో మళ్ళీ రేపటి రోజు మరో కొత్త వీడియోతో మరికొద్దిమంది నాయకుల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఇప్పుడు వరకు వచ్చిన నాయకులకు సంబంధించి అసలు వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా తర్వాత ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. ఆ నాయకుల గురించి మీకు ఏదైనా వివరాలు తెలిస్తే. సో ఐ థింక్ దట్ వుడ్ బి బెటర్. చివరిలో కొద్దిగా హిందీలోను, ఇంగ్లీష్లోను కొన్ని ముక్కలు చెప్దాం. సో అందరికీ అర్థమవ్వచ్చు. సో जहाँ तक मैं बात कर रहा हूँ, जो हमारा जो पॉलिटिकल रिप्रेजेंटेटिव्स है उसके बारे में जानना हमारा हक बनता है और हमारा रिस्पॉन्सिबिलिटी भी बनता है. जो इलेक्शन में जो पार्टिसिपेट कर रहे हैं, इलेक्शन में हम रिप्रेजेंट करने के लिए पार्टिसिपेट कर रहे हैं, उसके बारे में जानना बहुत ज़रूरी है, जनता के लिए भी और जो पार्टिसिपेट कर उसके लिए भी. ज़्यादा पॉलिटिशियंस इन्वॉल्व होता है तो डेमोक्रेटिक इलेक्शंस में हमको बहुत ज़्यादा ऑप्शंस मिलता है. हो सकता है कोई इंडिपेंडेंट हमारे लिए अच्छा काम कर रहा होगा, अच्छा काम करेगा, कोई नहीं जानता. तो जो इंडिपेंडेंट के बारे में जनता को पता चलता है तो वो भी कुछ काम करने के लिए लायक हो सकता है.
उनके पास अच्छा आइडियाज़ होगा, हम तो नहीं जानते ना। तो एक चॉइस और चांस लेना पड़ेगा। सो 2024 का इलेक्शन में सिर्फ एक पार्टी सिंबल देखकर और एक पार्टी सिंबल को देखकर कोई ऐसा कैंडिडेट को हमने भिजवा दिया, तो कोई पार्टी ऐसा कर रहा है, हर एक पार्टी का सिंबल देख के हम वोट कर रहे हैं, जो सिंबलिज्म को देख के वोट कर रहे हैं, तो जो बाबा साहब अम्बेडकर ने हमको जो सोच के ये डेमोक्रेटिक इलेक्शन सिस्टम बनाया, हम उसका धज्जियाँ उड़ा रहे हैं। तो मैं वही बात कर रहा हूँ। तो अगर जो लोग हमारा जो पॉलिटिशियंस के बारे में जानना चाहते हैं, आप एसोसिएशन फॉर डेमोक्रेटिक रिफॉर्म्स का टाइप करके गूगल में उसका वेबसाइट आता है, उसमें जाइए और आप खुद देख लीजिए 2019 का इलेक्शंस में कौन सा जो पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसीज और असेंबली कॉन्स्टिट्यूंसीज में कितने लोग शामिल हुए इलेक्शन में पार्टिसिपेट करने के लिए, और हमने कितने लोगों को जाना है, तब तो पता चलेगा कितना फ़र्क है। हो सकता है उस इंडिपेंडेंट्स में, उस जो इंडिपेंडेंट है उन्होंने पार्टिसिपेट किया है जो इलेक्शंस में, हो सकता है उसके पास और कोई अच्छा सॉल्यूशंस हो हमारा प्रॉब्लम्स के लिए, हमने उसको छोड़ दिया, तो वो भी एक प्रॉब्लम होता है ना। दो जो अच्छा लोग हमारे लिए रिप्रेजेंट करने के लिए आते हैं, अब हम उनको छोड़ देते तो वो भी एक प्रॉब्लम है, तो उसको भी हमें सॉल्व करना पड़ेगा। तो यही तक तो मैं हिंदी बात कर सकता हूँ, उसके अलावा और उतना ज़्यादा हिंदी तो मेरे पास नहीं है, मेरा बस में भी नहीं है। चल ठीक है, अब इंग्लिश में बात करने दो 2 मिनट। So what I want to say is that there are certain kind of people who might have some pretty good solutions for the problems which in the might be in the assembly segments or in the parliamentary segments. They might have some good solutions for the problems which are facing by the people. So unfortunately, due to lack of knowledge about such person to the representative, about the representative to the people of that particular constituency, they might lost a chance in 2019 elections about such a good person. There might be a chance. You can't simply vote on the basis of a symbol. So that symbolism needs to be eradicated first, because sometimes you either come to Congress or you either come to BJP or some other party. That symbolism must be gone, because due to that symbolism, people are just addicted to some sort of hierarchy. That sort of hierarchy shouldn't be existed in our country in this democratic process, but unfortunately it is. So the people of India need to rethink about electing their representatives, either constituency, assembly constituency, or in parliamentary constituency accordingly. So I believe is that there are many options available to us in 2019 elections, yet we chose only common people whom we know. So I think uh, there needs to be some reforms in the elections as well needs to be done in order to uh, improve the electoral process. Not only that, maybe it will help our country's situation as well. Sometimes we don't know, maybe some sort of a good person in the name of a MP, in the form of an MP or an assembly in the form of MLA, we might have missed. So that is what my argument is. I don't know whether somebody will agree with me or some people might not agree with me. But if you have any comments, or if you have heard about some politicians whom I have been named here, whom I have whom we have learned about them, a little bit of information, not that much pretty good. So but at least we have started with something. So if we started digging up something, then maybe we'll get to the bottom of this, and maybe we'll find some solutions for this. For as a common man, if I'm reading about these people's profiles and everything, I am thinking a lot of things which I'm not capable enough. That means I'm trying to do something with that knowledge. So if it is applied to everybody, maybe there's some sort of solution will come regarding the electing of
electing of such representatives for our constituencies. So let's hope that our Indian politics will be improved. It won't be staying like that, and we have to improve our electoral system, election system. Sorry, election system. If it is improved, maybe it will help us, our country, even much better. Let's hope it. Let's hope that. Thank you very much for participating with me and watching the video. If you really I really want to appreciate it, please give a like, share to everyone else, and subscribe to my channel. Will be very appreciated. And this kind of information needs to be shared to a lot more people. If it has happened, maybe there will be some sort of change will come into our country. And this is what I'm doing in my part time, so I don't know whether I can do continuously, but if I can, I will do it further. Thank you very much for listening to the video, and let's hope that our country will be one of the great countries that in the history of this world. For that, Jai Hind, Jai Bharat.